నమస్తే. సో బీసీ రిజర్వేషన్ కోసం సాయి ఈశ్వరాచారి గారు అయితే నిన్న ఆత్మహత్య యత్నం అయితే చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు గాంధీ హాస్పిటల్లో అయితే వైద్యాలయంలో అయితే దానికి సంబంధించి జరుగుతూ ఉంది. సో మనతో పాటు మాట్లాడడానికి విశ్వనాథన్ మహారాజన్ గారు అయితే ఉన్నారు. సో అన్న, సో మరి ఎట్లా సార్ నిన్న సాయి ఈశ్వరాచారి గారు పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం జరిగింది. సో మరి ప్రభుత్వాలు ఎందుకు మరి ఇట్లాంటి ఘటనలు బయటకు వస్తూ ఉన్నా, మరి ప్రభుత్వాలు ఎందుకు స్పందిస్తలేవు? బీసీ నాయకుని రెడ్డి కాదని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆ బీజేపీ నాయకులు కావచ్చు, ఎందుకు మరి దీనిపై ఎలాంటి స్పందన లేదు? మొదట ఇలాంటి ఆత్మహత్యల సంస్కృతిని ఖండిస్తాను. ఎవరి కోసం చనిపోయిండు, ఎందుకోసం చనిపోయిండు అనేది పక్కన, మరణం అనేది, ఆత్మహత్య అనేది ప్రపంచంలో అన్నిటికన్నా పాపమైన పని అది. కానీ తెలంగాణ సంస్కృతిలో అది గొప్ప పనిలాగా కీర్తించబట్టి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఒక గొప్ప సంస్కృతిలాగా తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణాలు అల్లిన సంస్కృతి ఇది. దానివల్ల ఆత్మహత్యల పోటీలో విశ్వబ్రాహ్మణులు ముందడుగున్నారు. ఆత్మహత్యల పోటీలో విశ్వబ్రాహ్మణులు మేమంటే మేము చేస్తామని ప్రతి చోట విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలే ఆత్మహత్యకి ముందడుగులో ఉన్నారు. ఈ సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ వీరబ్రహ్మం గారేమో జ్ఞానంతో సమాజాన్ని గడితే, తెలంగాణ అమాయక విశ్వకర్మలేమో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య కాదు, పోరాడి సాధించుకోవాలి. ద సేమ్ టైం అసలు ఈ ఆత్మహత్య 42% రిజర్వేషన్ల కోసం చేసుకున్నాను అంటాడు ఆ మనిషి. మరణ వాంగ్మూలం అయినా సరే, అది ప్రైవేట్ వీడియో. ఈ 42% అనే దాని మీద, రిజర్వేషన్ల మీద ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిద్దాం. అందులో ఎలాంటి తిరుగులేదు. అసలు ఈ చావుని సమగ్రంగా దర్యాప్తు చేయాలి. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, తన హృదయం ఎందుకు కలిచివేసింది, ప్రభుత్వాన్ని శిక్షించాలనా, ఎవరిని శిక్షించాలి ఇందులో? అందుకని ఒక మెజిస్టేరియల్ విచారణ ఆర్ జ్యుడిషియల్ విచారణ జరిపి సంపూర్ణంగా నిజాయితీగా దర్యాప్తు జరిపి ఈ చావు వెనక ఉన్నటువంటి మూల కారణాలు ఏంటి, ఏ ప్రేరణల వల్ల, ఏ ఉత్ప్రేరకాల వల్ల ఇతను చనిపోయింది. కాబట్టి ఈ చావుకి కారణాలు ఏదో ఎంక్వైరీ ద్వారా ఈ చావు యొక్క ప్రేరణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణమా, ఎవరు కారణం అనేది పూర్తిగా బయటికి రావాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.